మరి ఈ దేవభక్తుని చక్రవర్తి గారు ఆయన చాలా మంచివారు. వైఎస్ఆర్సీపీ పెనలూరు మండలానికి వారి అర్పణ పంపించారు. వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. నయన్ బాబు వచ్చి ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ పర్వదినాన మీరు ఏర్పాటు చేసిన ఈ అర్పణను బట్టి మీకు స్తోత్రాలు. ఈ అర్పణలు మా మధ్యకు తీసుకొని వచ్చిన మా మంచి నాయకులు దేవభక్తుని చక్రవర్తి గారు, వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రజాసేవలో మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దైవ దీవెనలు మెండుగా వారికి కలగాలని ప్రార్థిస్తూ, అలాగే బాబాయ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈయన వాక్యనైనా శక్తి బలం ఆయుష్ ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సలామరాజు గారు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నీలో నా కొత్త నక్షత్రం కనిపించింది. యేసయ్య జన్మ చాటించింది, చోటును చూపించింది. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నీలో నా కొత్త నక్షత్రం కనిపించింది. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నీలో నా కొత్త నక్షత్రం కనిపించింది. యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటును చూపించింది. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నీలో నా గొప్ప నక్షత్రం కనిపించింది. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయు దేవుడు. వేదనను తొలగించుటకు మన మధ్య ఉండవచ్చును. వేదనను తొలగించుటకు మన మధ్య ఉండవచ్చును. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి.
కర్త బలవంతుడైన దేవుడు, ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు, ధైర్యమును కలిగించుటకు మహిమంతా విడిచి వచ్చెను, ధైర్యమును కలిగించుటకు మహిమంతా విడిచి వచ్చెను. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది, అందంగా ఉన్న నీలో నా గొప్ప సంగీతం వినిపించింది. నిత్యుడగు తండ్రి సమాధానమిచ్చు దేవుడు, నిత్యుడగు తండ్రి సమాధానమిచ్చు దేవుడు, న్యాయమును జరిగించుటకు మనుజుడై భువికి వచ్చెను, న్యాయమును జరిగించుటకు మనుజుడై భువికి వచ్చెను. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది, అందంగా ఉన్న నీలో నా కొత్త నక్షత్రం కనిపించింది. యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటును చూపించింది. యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటును చూపించింది. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకి పూజ చేయండి. శుద్ధమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది, అందంగా ఉన్న నీలో నా కొత్త నక్షత్రం కనిపించింది. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది, అందంగా ఉన్న నీలో నా కొత్త నక్షత్రం కనిపించింది. హల్లెలూయా. జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. ఆరాధింపరండి, ఆనందింపరండి, ఆరాధింపరండి, ఆనందింపరండి. రాజానికి స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. రాజానికి స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి
తొలగింప వైద్యునిగా వచ్చేను. పాప చీకటి తొలగింప వెలుగుగా వచ్చేను. వ్యాధి బాధలు తొలగింప వైద్యునిగా వచ్చేను. అద్భుతకరుడు ఆది దేవుడు, ఆశ్చర్యకరుడు అద్వితీయుడు. అద్భుతకరుడు ఆది దేవుడు, ఆశ్చర్యకరుడు అద్వితీయుడు. రాజా నీకే స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. రాజా నీకే స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. జ్యోతిర్మయుని జననము సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. పశుకాబలి పశుతానై గొర్రె పిల్లగా వచ్చేను. చెదరిన మందను సమకూర్చ కాపరిగా వచ్చేను. పశుకాబలి పశుతానై గొర్రె పిల్లగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా తమ్ముడు విరివేసేసాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది, ఎందుకంటే నిజం ఎప్పుడు తాగదు. దేవుడి స్తోత్రం చెప్పండి. నిజం నిప్పు లాంటిదని, నిజం నిప్పు లాంటిది. నిప్పు మరి కొద్ది కాల్చిద్ది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చక్కని మాటలు చెప్పాడు. మరి ఆయన సామాన్యంగా ప్రభువుని నమ్ముతా అనుకోలేదు. నేను అసలు ప్రభువుని నమ్ముతాడు అనుకోలేదు. అలాంటిది మరి ఎట్లా దేవుడు పట్టుకున్నాడు తెలియదు, కానీ ఎవరు మాట వినేవాడు కాదు. దేవుడు పట్టుకున్నాడు, మార్చాడు. దేవుడు స్తోత్రం. ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఒక సాక్ష్యం ఉంది. సాక్ష్యం లేని వాళ్ళు ఎవరో లేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు నా వైపు చూడండి. సాక్ష్యము లేని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు అని చెప్పండి. మీ ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థం అవ్వాలి. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. అది హల్లెలూయా. మీ భావన మీ వ్యక్తీకరించాలి, అది తెలియాలి నాకు. అంతేగాని ఏదో బొమ్మల్లా కూర్చోకూడదు, షోకేష్ బొమ్మల్లాగా. దేవుడు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రిస్మస్ ఈ పందిర్లు టెంట్లు వేసిన వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. మన బయట చాలా మంది గమనిస్తారు. ఎందుకంటే ఇంత ఘనంగా చేశాం. వచ్చే సంవత్సరం ప్రభు చిత్తం అయితే ఆ పొలంలో పెట్టాలి. ఎంతమంది నమ్ముతారు? ఆమె ఒకళ్ళు అన్నారేంటి? అందరూ అనండి. దేవునికి స్తోత్రం. నిన్నొచ్చారండి ఈ పొలం గలవాడు, 18 ఎకరాల ఆసామి నిన్నొచ్చారు. మొన్న మా దగ్గరికి వచ్చి ఆయన వారసుడు వచ్చాడు మా దగ్గరికి. రామనేని మాధవరావు గారి అబ్బాయి ఇక్కడికి వచ్చి ఇది కింగ్ అన్నాడు. ఆయన ఏది ఈ మందిరం కింగ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మందిరం కింగ్. అన్ని అడ్డాసులకి ఇదే. హల్లెలూయా. అన్ని అడ్డాసులకి ఇదే కారణం అని చాలాసేపు నాతో మాట్లాడి ఆయన వెళ్ళారు. పాస్టర్ గారు కొన్ని విషయాలు నాకు చెప్పారనమాట. ఎందుకనంటే నిజంగా దేవుడు ఎవరు నడిపించాలో ఏ టైంకి ఏం చేయాలో దేవుడికి బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆయన వారసులను ఎప్పుడు చూద్దామా అనుకున్నాను.
నేను మొన్న వారు ప్రత్యక్షంగా చూడగలిగిన వాళ్ళ వారసుల్ని. దేవుడి స్తోత్రం చెబుతామండి. మంచి దేవుడికి మహిమ కలుగును గాక అని కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ చెప్పే కాదులండి. దేవుడికి స్తోత్రం. మరి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. భోజనానికి ప్రార్థన చేసి ప్రభుని మహింపరుస్తాం. అందరూ భోజనం చేసి వెళ్ళండి. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. మరోసారి హ్యాపీ క్రిస్మస్ నైన్ బాగా చెప్తాడు. రావాలి. దేవునికి స్తోత్రం. దైవజనులుగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మీకోసం. బహుశా మీకు కనబడకపోవచ్చు, కానీ ఎన్నో గంటల ప్రార్థనలో ఉంటాం. ఇక్కడ అది మీరు గ్రహించాలి. ప్రార్థన పూర్వకంగానే ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఎందుకు మేము ప్రార్థన చేస్తామంటే, మా ప్రార్థన ఒకటే, ఈ స్థలంలో అడుగుపెట్టు ప్రతి ఒక్కరు కూడా దైవికమైన మేలులతో నింపబడాలి. ఆయుష్, ఆరోగ్యము, కృప, క్షేమాలతో నింపబడాలని నిత్యము మీకోసం మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇంకా ఎవరైనా బలహీనులుంటే వారిని ఈ స్థలానికి తీసుకురండి. ఇక్కడ ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం అద్భుతమైన చక్కని ఆధ్యాత్మికమైన ఆరాధన జరుగుతున్నాయి. మీకోసం నిత్యం మేము అందుబాటులో ఉంటాం. మన తండ్రి అందుబాటులో ఉంటారు. విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉంటారు. రాత్రనక పగలనక సమయమందును అసమయమందును ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ 2025 సంవత్సరము ఈ క్రిస్మస్ శుభాలు దైవజనులుగా మీకు ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన దైవుడు ప్రార్థన చేస్తాడు. ముగింపు ప్రార్థన ఆశీర్వదిస్తాయి. సకలాశీర్వాదాలు కారణభూతుడైన మా పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు. సస్రుడిగా మా మధ్యకు దిగివచ్చి ప్రత్యక్షమై మీ శరీరము ద్వారా మాకు స్వస్థత, మీ రక్తము ద్వారా మాకు పాపక్షమాపణ అనుగ్రహించిన దేవుడవు, పరిశుద్ధుడవు, మహనీయుడవు, మహోన్నతుడవు నీవై ఉన్నావు. మా కొరకు రక్షకుడిగా ఈ లోకంలో ఉదయించి వెలిగించి అనేక మందిని ప్రభువా మీరు బలపరిచినందుకే మీకు స్తోత్రాలు. దైవికమైన ఆశీర్వాదాలతో దీవెనలతో తిరిగి గృహాలకు వెలుచుండగా సంఘం మీద కాపుదల, క్షేమము, భద్రత, ఆశీర్వాదాలతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాము. చక్కని ఉపదేశాలు విని ఉన్నారు. విన్న ఉపదేశమును తిరిగి వెళ్ళి అనేక మందికి ప్రచురపరిచి మీ నామ మహిమార్థమై అనేకమైన ఆత్మను, అనేకమైన నక్షత్రాలు వెలిగించేవారుగా నిలబెట్టి బలపరచమని నజరేయుడైన క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా మరోసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ కొట్టరండి. హ్యాపీ మేరీ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. बोलो यीशु महाराज के, राजुల రాజుకే, సర్వశక్తిమంతుడికే, बोलो यीशु महाराज के. మీ అందరికీ వందనాలు. తండ్రి కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన, క్రిస్మస్ ఆచరించిన ప్రతి ఒక్కరికి, ప్రయాణం వెళ్తున్న వారికి, మళ్ళా క్రిస్మస్ వరకు మీ కృప సదాకాలం తోడుగా ఉండును గాక. యేసు రక్తమే జయం, సురక్తమే జయం. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చూడండి. అందరూ ప్రార్థన చేసుకెళ్ళండి.